ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆయన కృపలో వర్ధిల్లుతున్నారని, ఆయన దయలో మీరంతా ముందుకు సాగుతున్నారని, ప్రతిరోజు వాగ్దానం ద్వారా మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవి నా మాటలు కాదు, సృష్టికర్త అయిన దేవుని మాటలు. ఆయన మాట మీ జీవితంలో ఏం చేస్తుందనేది నేను ప్రతిరోజు మీకు తెలియజేస్తూనే ఉన్నాను. ఎడారి లాంటి జీవితాలను బాగు చేసేది ఆయన మాట. మూయబడిన ప్రతి ద్వారమును కూడా తెరిచేది ఆయన మాట. మీరు ఒకవేళ మూయబడిన పరిస్థితిలో ఉన్నారా? ఈ ఉదయాన నా జీవితం అంతా ఎండిపోయినట్లుగా ఎడారిలో ఉందనుకుంటున్నారా? దేవుని మాట తిరిగి మిమ్మల్ని జీవింపచేస్తుంది, చిగురింపచేస్తుంది. అందువల్ల ఎంత మాత్రము కూడా మీరు అధైర్యపడకండి, నిరుసాపడిపోకండి. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. ఆ మాటే మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతోంది. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ చదువుతున్నాను. మీ అందరిని గురించి నేను ప్రార్థిస్తున్నాను. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఎందుకంటే నేను మీ జీవితంలో ఏమీ సహాయం చేయలేను, కానీ కార్యములు చేయగల సృష్టికర్త చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీరు కూడా విశ్వసించండి, విడుదల పొందుకోబోతున్నారు. మీలో ఎవరైనా అనారోగ్యాలతో మంచంపై ఉంటే, ఏవైనా సమస్యల్లో ఉంటే చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ తాకి ఈరోజే లేవనెత్తబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాగ్దానం కీర్తనలు 8వ అధ్యాయము 6వ వచనము. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆమెన్. ఎంతో శక్తి కలిగిన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించాడు. ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడని. అవును, దేవుడు మనకు ఎంత శక్తిని అనుగ్రహించాడో, ఎంత అధికారాన్ని ఇచ్చాడో ఈ వాగ్దానం మనకు తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్న నీవు ఎవరివో, నీ సామర్థ్యత ఏంటో, నిన్ను దేవుడు ఏ విధంగా సృష్టించాడో, దేని కొరకు సృష్టించాడో నీవు అర్థం చేసుకోవాలనేదే ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఈ భూమి మీద వేటినైతే తన చేతుల ద్వారా సృష్టించాడో, ఆయన సృష్టించిన సృష్టి అంతటిని ఏలేవాడుగా వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. వాటన్నిటిని ఆయన నీ చేతిలో పెట్టాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు సెలవిచ్చాడు, నేను నా స్వరూపంలో మిమ్మల్ని చేసుకున్నాను. మీరు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ ఆయన ఆశీర్వదించాడు. అంటే మనకు దేవుడు ఎంత శక్తినిచ్చాడంటే సృష్టి అంతటిని ఏలే శక్తినిచ్చాడు. దేవుడిచ్చిన ఆ శక్తిని బైబిల్ గ్రంథంలో కొంతమంది తెలుసుకున్నారు. అందువల్లే దేవుని శక్తి ద్వారా అనేక అద్భుతాలు జరిగించారు. యెహోషువ శత్రువులపై యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, చీకటి పడిపోతుంది. అయితే యెహోషువ అనుకున్నాడు, సూర్యుడు అస్తమించకూడదు, ఎందుకంటే యుద్ధము జరుగుతుంది కాబట్టి. అనుకున్న వెంటనే సూర్యునికి ఆజ్ఞాపించాడు, నీవొక్కడే నిలిచిపో అని. అదేవిధంగా చంద్రుని కూడా ఆజ్ఞాపించాడు, నువ్వెక్కడున్నావో అక్కడే నిలిచిపో, నువ్వు ముందుకు వెళ్ళొద్దు అని. నిజంగా దేవుని కుమారుడుగా సృష్టిని ఆజ్ఞాపించిన యెహోషువకు సూర్యుడు లోబడ్డాడు, చంద్రుడు లోబడ్డాడు, దేవుని సృష్టి లోబడింది. మనందరికీ కూడా అదే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఈ వాగ్దానంలో ముందు వచనం చదివితే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావని ఇక్కడ వ్రాయబడింది. నిజంగా దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని చేసుకొని ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను మనకు అనుగ్రహించి ఆయన వలె పరిశుద్ధంగా జీవించాలని, ఆయనను పోలి జీవించాలని
ఈ భూమి మీద ఉండగానే పరలోక రాజ్య అనుభవాన్ని మనము పొందుకోవాలని దేవుడు ఉద్దేశించి మనకింత గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. అయితే మనుషులమైన మనము మన జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను గుర్తు చేసుకుంటూ, చిన్న చిన్న శ్రమలను గుర్తు చేసుకుంటూ రోజంతా అయ్యా ఈ శ్రమ ఏంటి, ఈ వ్యాధి ఏంటయ్యా, ఈ ఆర్థిక బంధకాలు ఏంటయ్యా, నీ శోధన గుండా నేను ఎలా వెళ్ళాలి, ఈ పరిస్థితులు ఏ విధంగా దాటాలని మన ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటున్నాయి. ఆయన శక్తిని గ్రహించలేనట్లుగానే మనం ఉంటున్నాం. అయితే ఎవరైతే ఆయన శక్తిని తెలుసుకుంటారో, ఎవరికైతే ఈ వాక్యం అర్థమవుతుందో, వారు అర్థం చేసుకోగలుగుతారో, ఆయన శక్తిని తెలుసుకున్న వారి జీవితాలు నిజంగా టోటల్గా చేంజ్ అయిపోతాయి. వారి పరిస్థితులన్నీ మారిపోతాయి. వారి ఆలోచన విధానం మారిపోతుంది, వారి మాటలు మారిపోతాయి, వారి ప్రవర్తన మారిపోతుంది, వారి ప్రార్థన విధానం మారిపోతుంది. వారు యెహోషువ వలె మాట్లాడతారు, ఒక పౌలు వలె మాట్లాడతారు, ఒక పేతురు వలె మాట్లాడతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుడిని అనుగ్రహించిన శక్తిని గుర్తించు. నీ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టొద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో భక్తుడు అంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించే వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి కలగ దేవునికి అనక వ్రాయబడింది. మనలో కార్యసాధకమైన దేవుని శక్తి చొప్పున ఆయన అనుగ్రహించిన శక్తిని బట్టి మనం అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఆయన చేస్తాడు. ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, దేవుని శక్తి కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని శక్తి మన జీవితంలో ఎంత అద్భుతాలు చేస్తుందంటే, మీరు చిన్న విషయం అడుగుతూ ఉండొచ్చు, చిన్న విషయం కొరకు మీరు ప్రార్థిస్తూ ఉండొచ్చు. మీ జీవితంలో ఏదో సమస్య ఉందని, ఆర్థిక బంధకాలు ఉన్నాయని, అనారోగ్యం ఉందని, నొప్పి ఉందని, బాధ ఉందని, మీ బిడ్డల జీవితాలను గురించి, మీ భర్త జీవితం గురించి, నీ భార్య జీవితాన్ని గురించి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కలతల గురించి చిన్న చిన్నగా ప్రార్థిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు తన శక్తి ద్వారా మీకు ఎటువంటి కార్యాలు చేస్తాడంటే, మీరు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అద్భుతకరమైన ఉన్నతమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఆయన శక్తి అంత గొప్పది. ఆయన శక్తిని మీరు తెలుసుకోగలిగితే చాలు. ఆయన ఎంత శక్తి కలిగిన వాడో మీరు అర్థం చేసుకుంటే చాలు. అది అర్థమైన వారు ఎవరు కూడా మామూలు మనుషులా ఉండరు. ఒక యెహోషువ వలె జీవిస్తారు, ఒక పౌలు వలె జీవిస్తారు, ఆజ్ఞాపించే వారిగా మారిపోతారు. మేము కొన్ని నెలల క్రితము ఒక మధ్యాహ్నం వేళ ఒక మీటింగ్ జరిగిస్తూ ఉన్నాం. అది ఏజెన్సీ ఏరియా, కొండల ప్రాంతం. అది మేఘాలు చాలా క్రిందికుంటాయి. మీటింగ్ మధ్యలో ఉండగానే భయంకరంగా మేఘాలు వచ్చాయి. చాలా పెద్ద వర్షం కురిసేటట్లుగా ఉంది, గాలి వీస్తూ ఉంది. వర్షం వస్తే ఆ ప్రేయర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కొంతసేపటికి వర్షం ప్రారంభమైంది. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రార్థనలో నేను ఒకటే చేశాను, ఈ కార్యక్రమం అంతా అయ్యే వరకు కూడా మీరు మౌనంగానే ఉండాలా. సృష్టికర్త కుమార్తెగా నీకు ఆజ్ఞాపిస్తున్నాను, వర్షం ఆగిపోవలేస్తున్నామములో అని వర్షాన్ని గద్దించి ప్రార్థించిన వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. అంతగా ప్రారంభమైన గాలి వర్షము కూడా ఆగిపోయింది. మా విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. ఆ తర్వాత కార్యక్రమం అంతా చాలా చక్కగా ముగిసింది. అంతా కంప్లీట్ అయిన తర్వాత వర్షం కురిసింది. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని మనం గ్రహిస్తే మన జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యల కోసం కన్నీరు కార్చము, దుఃఖపడం కానీ దేవుడు మనకు అనుగ్రహించిన శక్తిని చూస్తాం. ఆయన శక్తిని మన జీవితాల్లో కలిగి ఉంటాం. ఆయన శక్తి ద్వారా అనేక కార్యములు మనం పొందుకుంటాం. మనమే కాకుండా మన ద్వారా అనేక మంది దేవుని శక్తిని చూడగలుగుతారు. ఆయన శక్తి మామూలుది కాదు. ఈ సృష్టి అంతటిని సృష్టించిన శక్తి. ఆయన నోటిలో ఒక మాట పలుకగానే సృష్టించబడింది. ఆ శక్తిని ఈరోజు మనం ఆశ్రయిద్దాం. దేవా, నాకు ఇంత శక్తిని ఇచ్చారు కానీ నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా. నీ చేతి పనులన్నిటి మీద మాకు అధికారం ఇచ్చారు. నేను ఇక నుంచి నీవు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుంటాను. నిన్ను పోలి నేను నడుచుకుంటాను. నీ మార్గంలో నేను నడుస్తానయ్యా. నీ చిత్తానుసారంగా నేను నడిచినప్పుడు నీ శక్తిని నేను పొందుకుంటాను. నీ శక్తి ద్వారా నేను అనేక కార్యములు చూడబోతున్నానని విశ్వసించిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు తండ్రి. ఈరోజు ఎంతో శక్తి కలిగిన వాగ్దానం మాకు అనుగ్రహించారు. అవును తండ్రి, మేము కూడా సృష్టికర్తమైన నీ బిడ్డలము. నీ బిడ్డలమైనప్పుడు నీ శక్తిని కూడా మేము కలిగి ఉంటాం. నీ శక్తిని కూడా మేము పంచుకుంటాం. అయ్యా, ఎవరు కూడా శక్తిహీనులుగా ఉండకూడదు తండ్రి, బలహీనులుగా ఉండకూడదు నాయన. శారీరకంగా పడిపోయేవారుగా ఉండకూడదయ్యా, ఆత్మలో పడిపోయేవారుగా ఉండకూడదయ్యా. నీ శక్తి చేత శరీరాన్ని జయించడానికి
వారి ఆశలను జయించడానికి, వారి కోరికలను జయించడానికి, ప్రతి చెడు కార్యమును జయించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతమంది రోజు ప్రార్థనలు మోకరించారో అందరూ నీ శక్తిని పొందుకొందురుగాక. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయనా, నీ ఆత్మతో అభిషేకించండి. పరిశుద్ధాత్ముడా, నిన్ను కలిగి ఉన్నవారు జీవము కలిగి జీవిస్తారు, పరిశుద్ధత కలిగి జీవిస్తారు. నీ ఆత్మ వారిని నడిపిస్తుందయ్యా, నీ ఆత్మ వారిని జీవింపచేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా జీవింపచేయండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరిని మీరు కమ్ముకోండి, ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనం చేసుకోండి. వారి ఆలోచనలు స్వాధీనం చేసుకోండి, వారి తలంపులను స్వాధీనం చేసుకోండి, వారి శరీరాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అయ్యా. వారికి ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ ఆర్థిక బంధకాలు ఉన్నాయో, ఏ పరిస్థితులు వారిని వెంటాడుతూ ఉన్నాయో ప్రతి దాన్ని కూడా మీరు స్వాధీనం చేసుకోండి అయ్యా. ప్రతి శోధన నుండి విడుదల దయచేయండి, ప్రతి వ్యతిరేకత నుండి విడుదల దయచేయండి, ప్రతి అనారోగ్యం నుండి, ప్రతి బంధకాలను తెంచివేయండి నైనా. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన వినపం మాకు తెలియచేస్తున్నారు. సృష్టికర్త, ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నాను. వారి జీవితంలో నీ శక్తి చేత ప్రతిదీ కూడా టోటల్గా మార్పు చెందాలని యేసునామములో అడుగుతున్నాను. ప్రతి జీవితాన్ని మార్చివేయండి అయ్యా, ప్రతి పరిస్థితిని మార్చివేయండి అయ్యా. ప్రతి విషయంలో జయము దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఇది మనం ప్రారంభిస్తుండో ఎవరు ఏ విషయం గురించి ప్రార్థిస్తున్నారు, ఏ విషయంగా ఆశిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని చేస్తున్నారు, ఏ పని ప్రారంభిస్తున్నారో ప్రతి దానిలో మీరు తోడుగా ఉండి వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలు తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి రోజు మీతో శక్తివంతంగా మాట్లాడాలని నమ్ముతున్నాను. నేను తక్కువ వాడును, నేను పనికిరాని వాడును, పనికిరాని దానని మీరు అనుకోవద్దు. దేవుడు తన చేతి పనులన్నిటి మీద మీకు అధికారం ఇచ్చారు. ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి, అయ్యా నీ శక్తి నాకు కావాలని అడగండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన శక్తితో నింపబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. అనేక మందికి వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుని శక్తిని అనేక మంది తెలుసుకొని ఆయన శక్తి ద్వారా అనేక కార్యములు జరిగించాలని నేను కోరుకుంటున్నాను. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపి